ధర్మ అదృష్టమే కాదు సుమా, ప్రగతికి ఆటంకం. ప్రగతికి ఆటంకం. విశ్లేషణ లేని విశ్లేషణ లేని క్రియాశూన్యతే అంధకారం. క్రియాశీలతే అంధకారం. మళ్ళొకసారి చెప్పుకుందాం. కర్మ అదృష్టమే కాదు సుమా, కర్మ కర్మ అదృష్టమే అదృష్టమే కాదు కాదు సుమా, సుమా, ప్రగతికి ఆటంకం. ప్రగతికి ఆటంకం. ప్రగతికి ఆటంకం. విశ్లేషణ లేని విశ్లేషణ లేని విశ్లేషణ లేని క్రియాశూన్యతే అంధకారం. క్రియాశీలతే అంధకారం. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. సార్ గంగేశ్వరరావు గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మ. సార్ డాక్టర్ గారు, మీరు డిజైన్ చేసినటువంటి ఈ 1 hour ప్రోగ్రామ్ అద్భుతం. దీనిలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్పారు, తర్వాత మంచి యోగాసనాలు చెప్పారు, తర్వాత అద్భుతమైన ప్రాణాయామం, ఆ తర్వాత మెడిటేషన్. ఇది యాక్చువల్గా ఈ 1 hourలో మీరు చేయటం అనేది చాలా అద్భుతం డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. యాక్చువల్గా డాక్టర్ గారు చెప్పినట్లు నా పేరు గంగేశ్వరరావు. యాక్చువల్గా మంతెన రాజు గారు ఆశ్రమం కూడా వెళ్ళాలా నేను. అది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను మీకు. చూడండి, 2014 అప్పుడు నాకు 55 years అనమాట. ఇట్లా ఉండేవాడిని నేను. అప్పుడు రోజు పొద్దున ఒక 5 ట్యాబ్లెట్లు, రాత్రి ఒక 6 ట్యాబ్లెట్లు. ఏం ప్రాబ్లంలు ఉన్నాయిరా నాకంటే 10 kilos ఓవర్ వెయిట్ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్. కానీ ఆఫీసులో యాక్టివ్గానే ఉంటున్నా. ఏది అనుకున్నా అంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం లేదు. వినపడుతుందా డాక్టర్ గారు? స్లైడ్ కనపడుతుందా? కనపడుతుంది. నా మాట కూడా వినపడుతుంది కదా? ఓకే. ఇట్లా ఉండేదన్నమాట కండిషన్. లక్కీగా 2014లో ఒకసారి విజయవాడ వెళ్తాం వలన డాక్టర్ మంత్రి గారి బుక్ ఒకటి, డయాబెటీస్ నుండి బయటకు ఎలా పడాలనేది బుక్ January 1, 2 కొనుక్కున్నా. విజయవాడ వెళ్ళినప్పుడు నేను చెన్నైలో ఉంటాను అనమాట. ఆ బుక్ చదివి జస్ట్ ఒక 4 నెలల్లో చూడండి ఏం ఇంప్రూవ్మెంట్. 9 kilos వెయిట్ తగ్గాను, 3 inches వేస్ట్ సైజ్ తగ్గిపోయింది, బీపీ నార్మల్ అయిపోయింది, షుగర్ కంట్రోల్లోనే ఉంది కానీ ట్యాబ్లెట్ లేకుండానే కంట్రోల్లో వచ్చింది అనమాట. అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్ రాలా, 7%, 7.3% ఉంది. కానీ నాకు అంతగా అప్పుడు అవగాహనలే. ఇంకంతా అయిపోయింది లేదా ఆపేసాను అనమాట. ట్యాబ్లెట్ అన్ని ఆపేసాను. 4 నెలల్లో ఇదంతా జరిగిందండి, అద్భుతం. ఆ తర్వాత గత 10 ఏళ్ళ నుండి ట్యాబ్లెట్ ఏం లే. ఎలా జరిగింది ఇది? దీనికి కారణం ఏంటంటే బేసిక్గా రాజుగారి బుక్. హలో, ఈయన ముందర ఈ గ్రూప్ లో పెట్టేసి డిలీట్ చేసి పడేస్తాం. బుక్ పెట్టిన డిలీట్ చేసి పడేస్తాం. చేసుకుంటారా? మ్యూట్ చేయండి తిరుపతి గారు. ఫోన్ చేసాడు సత్యనారాయణ. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుంటే చేసుకోండి స్పెసిఫిక్గా. ఇప్పుడు అన్మ్యూట్ చేశాను. ఇప్పుడు రాజుగారి బుక్ ఒక 75 రూపాయల బుక్ తెచ్చుకొని అది ఫాలో అయ్యా అనమాట. అది దాంతోపాటు ఆయన వీడియోలు ఉన్నాయి అద్భుతంగా. రాజుగారి వీడియోలు ఒక 63, 65 DVDలు ఉన్నాయి. అప్పుడు ఎంత 3,000 రూపాయలు. అవి కొనుక్కున్నాను, అది ఫాలో అయ్యా అనమాట. ఒక 4 నెలల్లో, 4 నెలలు కూడా 3.5 monthsలో చూడండి ట్రాన్స్ఫర్మేషన్. రాజుగారు చెప్పినట్లు మొలకలు గిలకలు తినేవాడిని, అంతా నార్మల్ అనమాట. దాని తర్వాత గత 10 సంవత్సరాల నుండి బాగా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, నేను జనరల్ మేనేజర్ రిటైర్ అనమాట. ఈ రీసెర్చ్ చేస్తూ తర్వాత ఇప్పుడు రాజుగారి అప్రోచ్లు ఎట్లా అంటే, రాజుగారు 5-6 లీటర్లు నీళ్ళు తాగండి, ఉప్పు లేకుండా తినండి, తర్వాత ఆయిల్ లేకుండా తినండి అంటే వల్ల చాలా మందికి అందులో ఇంట్రెస్ట్ ఉండదు. నేను దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని నేను లాస్ట్ ఒక 4-5 years మటుకి చాలా మందికి షేర్ చేస్తూ చాలా మందికి ఫ్రీగా హెల్ప్ చేస్తుంటాను అనమాట. ఇది చూడండి, ఇది నా జర్నీ అనమాట. 1979లో ఆటోమొబైల్ ఇంజనీర్, 34 years ఎస్కాస్లో పనిచేశాను యాజ్ ఎ జనరల్ మేనేజర్గా. ఇప్పుడు బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి? నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటారు? 2000లో నేను ఒక పర్టికులర్ క్లాస్కి వెళ్ళాను. అంటే 2014 ముందు, 14 సంవత్సరాల ముందు 2000లో ఒక క్లాస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. కాఫీ, టీలు, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ మంచిది కాదని ఆయన చెప్పాడు. చాలా అంతకుముందు రోజు నేను 2-3 కాఫీలు తాగేవాడిని. ఆ తర్వాత ఎప్పుడన్నా ఆఫీస్ పనిలో ఆల్కహాల్ తీసుకునేవాడిని. నాన్ వెజ్ కంపల్సరీ
వారంలో కనీసం 4-5 సార్లు నాన్ వెజ్ తినేవాడు అనమాట. అట్లాంటిది 2000 నుండి 2014 వరకు నాన్ వెజ్ లేదు, కాఫీ టీలు లేవు, బయట ఫుడ్ తినేవాడిని కాదు. అయినా లాభం ఏంటి నాకు? అయినా కూడా నేను నా వెయిట్ చూశారు కదా, నా హెల్త్ కండిషన్ ఎలా ఉందో. ఎందుకని? అన్నీ మంచి హ్యాబిట్స్. బయట తినేవాడిని కాదు, ఆల్కహాల్ లేదు, కాఫీ టీ లేదు. అయినా ఇనిషియల్గా 2000లో నాకు కొంచెం కొలెస్ట్రాల్ ఉండేది. ఈ నాన్ వెజ్ ఎప్పుడైతే మానేశానో ఆ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, ట్యాబ్లెట్ ఆపేశాడు డాక్టర్. కానీ స్లోగా ఒక ప్రాబ్లం తర్వాత ఒకటి, బీపీ కానీ షుగర్ కానీ అది పెరుగుతూ వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాను, 1కి 2, 2కి 3 అట్లా అవుతుంది అనమాట. దీనికి అంతటికి ఏంటంటారు కారణం? వాట్ ఈస్ ద రీజన్? ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడి గెస్? ఎందుకని? ఎందుకని? రీజనబుల్గా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, బాగా డిసిప్లిన్గా ఉంటాను. ఎక్సర్సైజ్ డెఫినెట్గా వెళ్ళండి, 1 అవర్ వాకింగ్ చేసేవాడిని, చక్కగా 7 గంటలు నిద్రపోయేవాడిని, స్ట్రెస్ ఉండేది కాదు, నాన్ వెజ్ తినేవాడిని కాదు, కాఫీ టీలు తాగేవాడిని కాదు. మరి ఎందుకు నా హెల్త్ ఇంప్రూవ్ అవ్వలేదు? ఎవరు చెప్తారు? ఎనీబడి కెన్ గెస్? మీరు అడ్మిట్ చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా. మెంటల్ ఇంబ్యాలెన్స్, ఆ? మానసిక చాలా చాలా హ్యాపీగా ఉండేవాడిని మేడం, నో స్ట్రెస్. ఆఫీసులో ఆడతా పాడతా ఉండేవాడిని, దేర్ నో ఇష్యూ. స్ట్రెస్ లేదు, చక్కగా నిద్రపోయేవాడిని. వినండి, చక్కగా నిద్రపోయేవాడిని. తర్వాత అప్పుడు నాకు మంచి ప్రోగ్రామ్ తెలియదు. చూడండి, ఇది ఎట్లాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. దినచర్యలో మార్పులు చేసుకోవాలి. వినండి, ఏంటి దినచర్య ఏంటి? అన్ని మంచి హ్యాబిట్సే కదా మీ లెక్కలో. ఏమైంది అప్పుడు? ఇప్పుడు మా అమ్మ ఉందండి, మా అమ్మ అద్భుతంగా సాంబార్ చేస్తుంది. నేను మా అమ్మని చూసాను 1-2 సార్లు చూసి, నేను సాంబార్ చేస్తే ఎలా వస్తుంది? బాగా రాదు. ఎందుకని? మా అమ్మకి సాంబార్ చేయటంలో ఏమేమి ఐటెంలు వేయాలి, ఏది ఎంత క్వాంటిటీ వేయాలి, ఆ తర్వాత దానికి దాని టెక్నిక్, దాని ఎక్స్పీరియన్స్ మా అమ్మకు ఉంది. సో నా ప్రాబ్లం ఏంటంటే నాకు అప్పుడు సరైన నాలెడ్జ్ లేదు. తర్వాత ఏది అంత, ఇప్పుడు నీళ్ళు తాగాలని అందరూ ఏం చెప్తారు? నీళ్ళు తాగండి, ఎక్కువ తాగండి, నీళ్ళు తాగండి, మంచి ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ ఇవన్నీ చెప్తుంటారు. కానీ మంతెన రాజు గారి బుక్ చదివాక ఒక మంచి అవగాహన కలిగింది నాకు. నీళ్ళు ఎన్ని తాగాలి, మల విసర్జనకి ఎన్నిసార్లు వెళ్ళాలి. అప్పుడు ఆయన రాజుగారు చెప్పరా 3 సార్లు భోజనం చేయండి, జ్యూసులు అవి తాగివ్వడం, అవన్నీ ఫాలో అయ్యాను. ఆ తర్వాత మార్పులు చేశారనమాట. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి మనకి ఒక 10 డైలీ హ్యాబిట్స్ అనమాట. అంటే ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అన్నీ తెలవాలి. ఇప్పుడు 10లో మీరు 9 తెలిసింది అనుకోండి, అంటే 90%. 10లో 90 తెలిసినా కూడా నా ఉద్దేశంలో మీకు మంచిగా హెల్త్ రాదు. ఇది ఎట్లాగంటే, మీరు పప్పుచారు చేయడానికి అన్ని ఐటమ్స్ వేస్తారు, అన్ని కరెక్ట్ క్వాంటిటీ వేస్తారు. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువైనా, ఒక ఐటమ్ మర్చిపోయినా, అవసరం లేని ఐటమ్ అని ఒకటి వేస్తే ఏమవుద్ది? హలో, మనకు కావాల్సిన ఐటమ్ ఒకటి వేయకపోయినా, అది తక్కువ వేసినా ఎక్కువ వేసినా అసలు దాంట్లో సంబంధం లేదు. ఇప్పుడు పప్పుచారులకు పంచదార అవసరం లే, అలాంటిది మనం పప్పుచారులో పంచదార వేసాం అనుకోండి, ఏమవుద్ది? అంటే అనవసరమైన మెటీరియల్ వేయకూడదు, మంచిగా వేస్తున్నాం లేదా, ఈ నాలెడ్జ్ మనకు కావాలి. సో ఐ విల్ టెల్ యూ, ఎక్స్ప్లెయిన్ టు యూ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు కనపడుతుందా? కెన్ యూ సీ దిస్ స్లైడ్? కనపడుతుందా మీకు? వీళ్ళందరూ చాలా మంది నా గ్రూప్ లో చేరి ఫ్రీగా హెల్ప్ అయ్యారు అనమాట. కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, మనందరికి రాజుగారు చెప్తారు, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజుగారు మనకి. ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, మల విసర్జన చాలా ఇంపార్టెంట్. ఇవంటే కెమికల్ అనమాట. మన బాడీలోకి ఏమవుతున్నాయి, మన బాడీలో నుండి బయటికి ఏమొస్తుంది. ఎయిర్ మనం పీల్చుకుంటాం, వాటర్ తాగుతాం, ఫుడ్ కూడా తింటాం. ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో నుండి బయటికి వెళ్ళేటువంటి వేస్ట్. మన బాడీలో నుండి బయటికి ఏమి వెళ్తాయి? స్టూల్స్ వెళ్తుంది, యూరిన్ వెళ్తుంది, తర్వాత స్వెట్ వెళ్తుంది, ఆ తర్వాత మన బ్రెత్, గాలి పీల్చుకున్నప్పుడు. అందరికి వినపడుతుందా? క్లారిటీ ఉందా? వినిపిస్తుందండి. రైట్. సో ఇది చాలా అద్భుతం. ఇది కెమికల్ పార్ట్ అనమాట మన బాడీలో. అందరికి తెలుసు. దేవుడు కృప వల్ల ఏంటంటే ఎయిర్ మనం కాన్షియస్గా పీల్చుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ జరుగుతుంది. మనలా దేవుడు కూడా మన ఎయిర్ కూడా మనమే పీల్చుకోవాలని చెప్తే మనం ఇంత ఉండేవాళ్ళం కాదు. మటాష్, అదొక అద్భుతం. వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్ మన చేతిలో ఉన్నాయి, అది మనం అడగొలుగు చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్. మన బాడీలో ఎన్నో జాయింట్స్ ఉండటం వల్ల ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటి? రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. రెస్ట్ అంటే నిద్రపోవటం కానీ, తొందరగా ఎర్లీగా తినటం కానీ, అది దాన్ని రెస్ట్ అనుకోవచ్చు మనం. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మన మైండ్ మనం ఎలా పెట్టుకుంటున్నాము. అన్నీ మన మనుషులకి జంతువులకి డిఫరెన్స్ ఏంటి? ఒక్క మైండ్ మేనేజ్మెంట్ జంతువులకు అవసరం లే. ఇప్పుడు మనల్ని ఎవరిని వచ్చి దూషించారనుకోండి, మనల్ని ఎవరన్నా పరుషంగా మాట్లాడారనుకోండి, ఏమవుతుంది? మనం ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతాం.
అది మాకు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ 7 ఎసెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. నేనేం చేశాను, దీనిలో 10 ఎసెన్షియల్ చేశాను. చూడండి ఏంటనేది 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం పప్పుచారు చేయడానికి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ వేయాల్సిందే. ఉప్పు వేయాల్సిందే, కారం వేయాల్సిందే, చింతపండు వేయాల్సిందే, పప్పు వేయాల్సిందే. ఆ తర్వాత ఇంకా మిగతా ఐటమ్స్ డిఫరెంట్ వెజిటేబుల్స్, వాటర్ కావాల్సిందే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్క ఐటమ్ సరిగ్గా లేకపోయినా, క్వాంటిటీ అప్ అండ్ డౌన్ అయినా కూడా మన ప్రోడక్ట్ బాగా రాదు. అలానే ఈ 10 ఏంటి, మనందరికి తెలుసు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, మనందరికి తెలుసు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక ఐడియా ఉంది మనకి, అంతేగాని క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు పప్పు చారు చేయడానికి ఒక ఐడియా ఉంది, కానీ క్లారిటీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఏంటనేది. ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ తెలుసు కదా, ఇది ఎవరు చెప్పని అవసరం లేదు. 1 అవర్ బ్రిస్క్ వాక్ చేయాలనే విషయం అందరికీ తెలుసు. ఇదేమి చేయాలి, కానీ చేస్తున్నావా లేదా తెలుసు, కానీ చేస్తున్నావా లేదా అది మన చేతిలో ఉంది. నెక్స్ట్ ఏంటి, 7 గంటలు నిద్రపోవాలని అందరికీ తెలుసు. రాత్రి 10 గంటల 5 గంటలకు పడుకోవడం మంచిదని అందరికీ తెలుసు, కానీ పడుకుంటున్నావా లేదా అది మన చేతుల్లో ఉంది. ముందు నాలెడ్జ్ కావాలి, తెలిసినంత మాత్రం ఉపయోగం లే, తెలిసింది పాటించాలి. థర్డ్ ఏంటి, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అందరికీ తెలుసు స్ట్రెస్ ఉంటే డేంజరు. స్ట్రెస్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొంచెం మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఏదైనా ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కానీ, ప్రార్థనలు కానీ, మంచి ప్రోగ్రాంలు వినటం, లేదా ఎవరి దగ్గర గైడ్ తీసుకోవడం, ఇట్లా చేసుకొని మనం స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్లో డిఫరెంట్ ఉంటాయి. ఒకరికి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుంది, ఆఫీసులో బాస్ ప్రాబ్లం, ఇట్లా ఉంటాయి, రకరకాల ప్రాబ్లం ఉంటాయి. ఎవరి ప్రాబ్లం ఉండాలి. అదృష్టవశాత్తు నేను ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసేవాడిని, స్లీప్ బాగుండేది నాది 7 గంటలు, మైండ్ మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా ఉండేది, నో ప్రాబ్లం అన్నాడు, చాలా హ్యాపీ గోయింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో తీసుకోకూడదు అందరికీ తెలుసు. కాఫీ, టీలు తాగకూడదని కూడా, తాగితే మంచిది కాదు, లాంగ్ టర్మ్లో మంచిది కాదు అందరికీ తెలుసు. టాక్సిక్ ఫుడ్స్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఫుడ్స్ అనమాట. ఏదైతే మనకి ప్యాకెట్లో తయారు వస్తుందో అది ఫుడ్ కాదు, అది ప్రోడక్ట్. బిస్కెట్ ఉందనుకోండి, వాడు ఎప్పుడో 6 నెలల క్రితం చేస్తాడు, వాడు పాడవకుండా దానిలో నేను బీభత్సంగా కెమికల్స్, తర్వాత ఎడిటివ్స్, బాగా టేస్ట్ ఉండడానికి టేస్ట్ ఏది కలుపుతారు. అన్ని ప్రోడక్ట్స్ అంతే ఉంటాయి. ఏదైతే మనం ఫ్యాక్టరీలో తయారు చేసి కొంటామో అది ఫుడ్ కాదు, అది ప్రోడక్ట్. ఆ తర్వాత మన ఇంట్లో వాడేటువంటి పర్ఫ్యూమ్లు కానీ, సెంట్లు కానీ, బాత్రూంలో వాడేవన్నీ ఇవన్నీ మంచివి కాదని తెలుసు, కానీ అది పాటిస్తున్నావా లేదా. ఆల్కహాల్ మంచిది కాదని తెలుసు, పాటించేవాడు ఎంతమంది, ఆల్కహాల్ వేసుకునే వాళ్ళు ఉంటారు. నేను 2000 వరకు కాఫీ, టీలు ఇవన్నీ తీసుకునేవాడిని, అని ఆపేసా, కానీ లాభం కలగలేదు నాకు అంతగా. 11 ట్యాబ్లెట్లు అయింది. నెక్స్ట్ ఏంటి, 14 టు 16 గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్, దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇది చాలా చేయటం అద్భుతం, నాకు ఐడియా లేదు దీని గురించి అంతగా. నెక్స్ట్ ఏంటి, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్. లంకణం, ఎప్పుడైతే మనం సిక్ అవుతామో ఆ రోజు లంకణం పెడితే మంచిది అనమాట. లంకణం అంటే ఏంటి, సిక్ అయినప్పుడు మన బాడీ ఏం చెప్పు, తిరగదురా బాబు, పడుకోరా బాబు అని చెప్పుద్ది, తిరగొద్దని. కానీ మనం చేయమే, మనం వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకొని, ఎందుకు వేసుకుంటాం, ట్యాబ్లెట్ ఆఫీస్కి వెళ్ళాలి, ట్యాబ్లెట్ వేసుకుంటే తినాలి, కనుక ఆ సర్కిల్. మనం 2 రోజులు ట్యాబ్లెట్ వేసుకొని ముక్కుతా హాస్పిటల్కి వెళ్తుంటాం, కానీ చేయాల్సింది ఏంటి, లంకణం ఉండాలి. ఆ టైంలో సిక్ అయినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, తినకుండా ఉండాలి, వీళ్ళ మీద ఉంటే మంచిది అనమాట. తర్వాత ఏంటి, నీళ్లు ఎన్ని తాగాలి అనేది ఉంది. రాజుగారు 5-6 నీళ్ళు చెప్తారు, 5-6 లీటర్లు నీళ్ళు తాగకుండా అందరికి బీపీలు వచ్చేస్తాయి, ఇన్ని లీటర్లు ఎవరు తాగుతారని. అంటే బేసిక్గా 3-4 తాగితే మంచిదే, కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎవరైతే బాగా ఓవర్ వెయిట్ ఉన్నారో, వాళ్ళు బాగా బయట ఫుడ్ తింటారు, వాళ్ళు 4-5 లీటర్స్ తింటే మంచిదే. బాగా ఎండాకాలం మీకు మంచిగా అవుతుంది, ఆ 6 లీటర్ కూడా మంచిదే, నథింగ్ రాంగ్. కానీ 3 లీటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మినిమం. కానీ మిగతా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ, అమెరికన్ అసోసియేషన్, వీళ్ళందరూ ఏం చెప్తారు, 8 గ్లాసులు, 8 to 10 గ్లాస్ అంటారు. 8 to 10 గ్లాస్ అంటే 2 to 2.5 లీటర్స్ వాళ్ళు చెప్పేది. ఇంకో పాయింట్ ఏం చెప్తారు వాళ్ళందరూ కూడా, మనం కాఫీ, టీలు, పాలు తాగినా అది కూడా లిక్విడ్ కింద వస్తాయి, అది కూడా మీరు లెక్కేసుకోండి అంటారు. సపోజ్ ఎవరైనా 3-4 సార్లు కాఫీలు తాగుతున్నారు అనుకోండి, పాలు గీలు ఏమవుద్ది, వాడికి అట్లీస్ట్ 1 లీటర్ దానిలో వచ్చేస్తుంది. కనుక వాడు ఏం చేస్తాడు, ఈ గైడెన్స్ ప్రకారం 1 లీటర్ తాగుతాడు నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు, మిగతా 1 లీటర్ కాఫీ, టీలు, పాలు గీలు తాగుతుంటారు. ఇది రాంగ్ అండర్స్టాండింగ్. తర్వాత మన బాడీలో నుండి యూరినేషన్ అంతా బయటకు వెళ్ళాలి, మినిమం 1.5 to 2 లీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు నేను నీళ్ళే 1.5 లీటర్ తాగుతున్నాను అనుకోండి, ఛాన్సే లేదు అంత బయటకు వెళ్తాను. ఇంకా ప్రాబ్లం ఎక్కడంటే, లేడీస్ వచ్చేసి బాత్రూమ్ ఫెసిలిటీ ఉంటుందని వాళ్ళు అసలు తాగరు, తక్కువ తాగుతారు. ఇదొక ఈ నాలెడ్జ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం చాలా ఇంపార్టెంట్. ఇది నాకు ఐడియా లేదు, అప్పుడు ఒకసారి వెళ్తే చాలు అనుకునేవాడిని,
ఇనిషియల్గా కొన్నాళ్ళు ఇనిషియల్గా పొద్దున నీళ్ళు తాగేవాడిని కాదు, అట్లా బాత్రూమ్కి వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు 9 o'clock టిఫిన్ వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి టాయిలెట్ అనిపిస్తే నేను అనుకున్నాను ఏదైనా ప్రాబ్లం ఉందేమో నాకు, ఏంటి ఒకసారి వెళ్ళినా మళ్ళీ వస్తుంది అనేది ఒక అనిపించేది. అప్పుడు ఏదో రోగం అనుకునేవాడు. అప్పుడు రెండోసారి మల విసర్జన వెళ్తాం, అది రోగం అనుకున్నాను. అది నా నాలెడ్జ్ అనమాట. అది ఆటోమొబైల్ ఇంజనీర్గా ఉండి ఒక కంపెనీలో ఇంజనీర్గా చేసి మేనేజరు, జనరల్ మేనేజరు, సౌత్ హెడ్ అన్నీ అయినా కూడా నా నాలెడ్జ్ అత్యవసరం. ఎప్పుడైతే రాజుగారి బుక్స్ చదివామో అద్భుతంగా, ఆయన బుక్స్ ఉన్నాయి, ఒక 8-9 బుక్స్ ఉన్నాయి. అద్భుతం, నీళ్ళ గురించి కానీ, ఎలిమినేషన్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ అద్భుతమైన బుక్స్ అవి. అవన్నీ కొనుక్కున్నాను, చదివాను అనమాట నేను. ఆయన వీడియోలు 63 DVD కంప్లీట్గా విన్నా. 63 DVD చాలా మందికి నేను రెగ్యులర్గా అందులో 10-15 DVD పని చేయాల. నేను రాజుగారి ఆశ్రమంలో చెప్తే వాళ్ళు అన్నారు, లేదు సార్ ఎవరు మాకు కంప్లైంట్ చేయలేదు అన్నాడు. ఎవరు కంప్లైంట్ ఎందుకు చేయరు? అందరు తీసుకెళ్ళి అటకలో పెడతారు, అంతేగాని చూడరు ఎవరు. 10 వీడియోలు పని చేయలేదన్నాను, అవి అవ్వలేదు, అంతే అయిపోయినాయి. 10 వీడియోలు చూడలేదు అవి ఏంటని. 2 సార్లు తింటే ఉత్తమం రోజులో. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మనందరికి తెలుసు, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే ఏమంటారు తెలుసా? రోగి రోగి. 3 సార్లు తినేవాళ్ళు రోగి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రోజులో 3 సార్లు కంటే ఎక్కువ తింటున్నాం. నా ఉద్దేశంలో మనందరం ద్రోహులు. నెక్స్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం అన్ని కవర్ చేసాం కదా. ఎక్సర్సైజ్ చేసాం, నిద్ర చేసాం, మైండ్ మేనేజ్మెంట్ చేసాం, చెత్త తినకూడదని చేసాం, ఏ ఫుడ్ ఎన్నిసార్లు తినాలి చెప్పాం, మంచి ఫుడ్ తినమంటున్నాం అందరూ, అందులో వేరే విషయం. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినమంటాం. 10వ పాయింట్ ఎవరైనా గెస్ చేస్తారా? వాట్ ఈస్ ద 10th పాయింట్? ఈ ఒక్క పాయింట్ 90%కి జనాలకు తెలియదు. రాజుగారు కూడా చెప్తారు కానీ దీని మీద అంత ఫోర్స్ పెట్టరు రాజుగారు. మిగతా వాటి మీద పెట్టిన ఫోర్స్ ఈ పాయింట్ మీద లే. గెస్ ద 10th పాయింట్ ఏంటని? ఎర్లీ డిన్నర్. అదంతా వచ్చేసింది మేడం, ఇదంతా ఇద్దరు అయిపోయింది 2 సార్లు. ఎర్లీ డిన్నరు తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 99% మీకు ఎవ్వరికి తెలీదు ఏంటి కథ అని. నేను చెప్పాను కదా మీకు, 2000లో నేను మారినా కూడా కాఫీ టీలు మానేసి, నాన్ వెజ్ మానేసి, ఆల్కహాల్ మానేసి, చక్కగా ఇంట్లో చేసిన భోజనం తింటే, హోటల్ తినేవాడిని కాదు. 99% హోటల్ తినే, టూర్లు వెళ్తే తినేవాడిని తప్పించి జనరల్ తినేవాడిని కాదు. అయినా నాకు హెల్త్ రాలేదు ఎందుకని? అప్పుడప్పుడు తినడం అండి. 10th పాయింట్ ఎనీ గెస్? అప్పుడప్పుడు తినడం అంటే టైం ప్రకారం కాకుండా మధ్యలో తినడం మళ్ళీ. వెరీ గుడ్, వెరీ కరెక్ట్. ఇప్పుడు టైం ప్రకారం తింటే మనం తినేది దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? ఫుడ్ తినేది మన ఆకలి మీద ఆధారపడి ఉండాలి. 10th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్తాను ఏంటది. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. 2 meals తినేటప్పుడు 2 మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. మనం నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. ఈ నాలెడ్జ్ నాకు లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, కాఫీ తాగాం, టీ తాగాం, లేదా ఎవరైనా వచ్చి తిరుపతి వెళ్ళామని చిన్న ప్రసాదం ఇస్తారు, ముక్క వేసుకుంటాం నోట్లో. మనందరం ఏమనుకుంటాం, ఆ ముక్కే కదా ఏం లేదు అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసుకున్నా డైజెస్ట్ అవ్వాల్సిందే. డైజెస్ట్ అయ్యాక ఏమవుతుంది, డైజెస్ట్ అయ్యాక బాడీలో దాంట్లో షుగర్ అబ్జర్వ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, రోజంతట్లో మనం ఎన్నిసార్లు షుగర్ మనం బ్లడ్లోకి ఎక్కిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇది నాకు తెలీదు. అప్పుడు ఏం చేశారు, 2-3 సార్లు కాఫీ టీలు తాగేవాళ్ళం. తర్వాత నేను కాఫీలు మానేసా, కానీ అప్పుడు ఏమనుకునేవాళ్ళం, ఓకే కొబ్బరి నీళ్ళు మంచిది, జ్యూస్ మంచిది, లేదా ఫ్రూట్ మంచిది, ఫలానా మంచిది, డిమాకా మంచిది అని ఏం చేసేవాళ్ళం, 3 సార్లు తింటూ మధ్యలో వేసేవాళ్ళం. ఇన్నిసార్లు తినటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మనకేం నాలెడ్జ్ కావాలి, ఏది 10 పాయింట్ కావాలి నాలెడ్జ్ ఉంటే మాత్రం సరిపోయిద్దా? లేదే, మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు నిద్రపోవాలని తెలుసు కానీ మాకు నిద్ర పట్టదు. ఏదో కారణం, మీ కారణాలు మీకు ఉంటాయి, నిద్ర పట్టదు. నాలెడ్జ్ ఉండటం వల్ల లాభం లేదు ఇక్కడ అనమాట. ఇప్పుడు నేను చూస్తాను నా నాలెడ్జ్ ఎలా ఉంది. చూడండి, ఈ 3 అద్భుతం, నేను కంప్లీట్గా ఫాలో కూడా ఇవ్వండి. ఈ 4వ పాయింట్ నాకు తెలుసు, ఆల్కహాల్ మంచిది కాదు, కాఫీ టీ మంచిది కాదు, జంక్ ఫుడ్ తింటాం మంచిది కాదు తెలుసు, కానీ తినేవాడిని అప్పుడప్పుడు నేను రెగ్యులర్ తినేవాడిని. 2002లో కాఫీ మానేసినా మిగతా తినేవాడిని అనమాట. ఇప్పుడు మిగతా పాయింట్లు అన్నీ నాకు అసలు నాలెడ్జే లేదు. చూడండి, ఇట్లా ఉండాలని నాకు ఐడియానే లేదు. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ లంకడం ఉంటే మంచిదని నాకు తెలియదు. ఇప్పటి వరకు డిసెంబర్ 2013 వరకు రాజుగారి బుక్ చదివాక మనకు ఐడియా వచ్చింది అనమాట. తర్వాత ఎలిమినేషను, తర్వాత 2 సార్లు మల విసర్జనతో ఒకసారి వెళ్ళేవాడిని. నేను అప్పుడు 3 సార్లు తినేవాడిని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇప్పుడు అందరూ చేసే పని అదే.
దాంతోపాటు ఇంకేం చేసేవాడిని ఎక్స్ట్రా 2 సార్లు కాఫీ తాగేవాడిని, మధ్య మధ్యలో కాఫీ స్నాక్స్ తిన్నాను. అంటే నా నాలెడ్జ్ 40%, ఈ 4 పాయింట్లు తెలుసు, కానీ ఫాలో అయ్యేది 30%. ఇప్పుడు 40% 30% ఎవరైనా ఫాలో అయితే ఏమవుతుంది చెప్పండి? డెఫినెట్గా ప్రాబ్లమే వస్తుంది. నాలెడ్జ్ కావాలి మనకి. ఆ తర్వాత చూడండి, వితిన్ 1 వీక్ 2013లో డిసెంబర్లో జనవరిలో ఫస్ట్ వెళ్ళాను, 4-5 తారీఖు కల్లా మొత్తం బుక్ చదివేశా. ఈ పాయింట్స్ అన్ని అప్పుడు బాగా అర్థమైపోయింది. ఇది ఫాలో అవడం మొదలుపెట్టాను అనమాట. ఫాలో అవడం పడుతుంది. ఇది 2024లో ఫోటో అనమాట. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇప్పుడు మనం ఈ 10 పాయింట్లు మనకు తెలిసినంత మాత్రం ఉపయోగంలే, అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి, ఇప్పుడు మనందరికి తెలుసు సాంబార్లో ఏమేమి ఐటెంలు వేయాలని లిస్టు రాసుకున్నాం. కందిపప్పు, తర్వాత ఉప్పు, కారం, చింతపండు అని రాసాం. ఏదంతా కూడా రాసుకున్నాం. ఓకే, ఒక గ్లాసు పప్పు వేస్తే ఒక స్పూను ఉప్పు వేయాలని తెలుసు, అంతేగాని ఒక గ్లాసు పప్పుతో పాటు ఒక గ్లాసు ఉప్పు వేయం. ఇదంతా అర్థమైంది మనకి. కానీ ఇది తెలిసినంత మాత్రం మనకి హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఆ సీక్వెన్స్ తెలవాలి. దీనిలో లెట్ మీ టెల్ యూ, నరేష్ గారి దగ్గర మన ఇక్కడికి వెళ్ళాం ప్రోగ్రాంలో, సాయిధామంలో వారు క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు డాక్టర్ గారు. మా లాస్ట్ టైం చేరినటువంటి గ్రూప్స్లో ఒక 20 మంది 15 మంది చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా 2-3 కిలోలు తగ్గారు. మళ్ళీ దాని టాప్ ఆఫ్ ఇట్ మన నరేష్ గారు చేసేది అద్భుతం ఏంటంటే, ఆయన ఎక్స్పర్ట్ అయిపోయారు ఈ ఫాస్టింగ్లో. ఎట్లా మిగతా ప్లేస్లో కొన్ని ఆశ్రమంలో ఫాస్టింగ్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోవటం, షుగర్ లెవెల్ డౌన్ అయిపోవటం, సోడియం లెవెల్ డౌన్ అయిపోవడం, ఎమర్జెన్సీలు అవుతున్నాయి. కానీ నరేష్ గారు చేసేదే అద్భుతం. ఒక్కొక్కరికి 20 రోజులు 30 రోజులు ఫాస్టింగ్ పెట్టి అద్భుతంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు అనమాట. ఇవన్నీ 100% ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఎలాగా ఇది సీక్వెన్స్ ఏంటి అనేది నేను ఒక సింపుల్ దినచర్య తయారు చేసామట. మానిటర్ లాగా ఏం చేయాలి, మనందరికి తెలిసి అంతా లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలని అందరికీ తెలుసు. అది చేయండి. అది అప్పుడు ఫస్ట్లో డిసెంబర్లో నాకు తెలియదు, చేసేవాడు కాదు. 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి ఇమీడియట్గా, టాయిలెట్ అయ్యాక. ఇప్పుడు మన నరేష్ గారు 1 అవర్ ఎక్సర్సైజ్ నేర్పించారు. ఎక్సర్సైజు ప్లస్ ప్రాణాయామ, మెడిటేషను, యోగా అని నేర్పించారు. అద్భుతం, చేయండి. అది చేశాక ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని రెండోసారి మళ్ళీ ఇంకొక 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి మల విసర్జన అవుద్ది. ఈ టెక్నిక్ రాజుగారు అద్భుతంగా క్రియేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అనమాట. ఈ ఒక్కటి చేయగలిగితే ఇట్లా 50% మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, మనందరికీ తెలుసు షుగరు, సాల్ట్, స్వీట్స్, డైరీ, ప్రాసెస్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్స్, ఆ తర్వాత ఇంటాక్సికెంట్స్, కాఫీ, ఆల్కహాల్, స్టిమ్యులెంట్ లైక్ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అన్నీ ఆపేయాలి. అనొచ్చు, ఇదేంటి సార్, ఇదేం లైఫ్ సార్, మజా చేయకూడదు అనొచ్చు. అది చెప్తే ఎలా తీసుకోవాలి తర్వాత చెప్తా. మనకి ఏంటి, డోంట్ డ్రింక్ వాటర్ 20 minutes బిఫోర్ ఈటింగ్, వైల్ ఈటింగ్ అండ్ 2 hours ఆఫ్టర్ ఈటింగ్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, మనందరికి తెలిసింది. రోజంతలో ఎన్నిసార్లు తినాలి? 2 సార్లే తినాలి. చూడండి, రోజంతలో 2 సార్లు తింటే ఉత్తమం. అలవాటు లేని ఫస్ట్ 5-6 సార్లు తినే బ్యాచ్. 5-6 సార్లు అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు కాఫీ, టీలు, ఆ స్నాక్స్, అవి తింటాం కిచెన్లో అటు ఇట్లా తప్ప నోట్లో వేసుకోవటం, వంట చేస్తాను నోట్లో వేసుకోవడం, అన్నీ ఆపేయాలి. ఆపేసి మీరు చక్కగా 3 సార్లు తినండి. 4-5 రోజులు 1 వీక్లో కల్లా 2 సార్లు వచ్చేయండి. తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్ వాటర్. రాజుగారు చెప్తారు, భోజనం అయినటువంటి 2 గంటల తర్వాత మళ్ళీ రెండోసారి భోజనం చేసే లోపు అప్పుడో గ్లాస్ 2 లీటర్ నీళ్ళు తాగమన్నారు. చాలా అద్భుతం, తాగండి. నైట్ నిన్న సపోజ్ మీరు ఒక నైట్ డిన్నర్ ఒక 7ంటికి తిన్నారు లేదా 8 గంటలకు తిన్నారనుకోండి, 14 to 16 hours ఫాస్టింగ్ ఉంటే మంచిది అనమాట. అంటే మీరు నైట్ 7 o'clock తిన్నారు, నెక్స్ట్ రోజు 10 దాకా నోట్లో వేసుకోమాకండి ఫుడ్, లేదా 9 దాకా వేసుకోమాకండి. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుద్ది అనమాట. మన అందరూ తెలిసి స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, యోగా, మెడిటేషను, ప్రార్థన నేర్చుకోండి. అంటారు 7 గంటలు 10 PM to 5 AM కంపల్సరీగా పడుకోవాలి. మాకు కుదరట్లేదండి, మాకు బిజీగా ఉన్నాం, మాకు నైట్ డ్యూటీ అన్నీ, దీనివల్ల డెఫినెట్గా హెల్త్ మటాష్ అవుతుంది. 2013 వరకు ఎంత, నేను దీనిలో 3 పాయింట్స్ నేను ఫాలో అయ్యండి. తర్వాత చూడండి 100% ఫాలో అవుతున్నాను. 2014 జనవరి నుండి ఆల్మోస్ట్ 100% ఫాలో అయితే ఏమవుతుంది, డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతాం అనమాట. చూడండి, ఏ ఫుడ్ తినాలి. ఓకే, నరేష్ గారు నాన్ వెజ్ ఒప్పుకోరు. నాన్ వెజ్ నేను చెప్పట్లేదు. బేసిక్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మంచిది.
ఇది చూడండి, ఇది కార్బోహైడ్రేట్స్ రాకుండా మా నా గ్రూప్లో ఒక డాక్టర్ గారు, ఆయనకి HbA1c ఏదో 10.1% ఉంది. ఆయన చక్కగా 2 సార్లు కార్బోహైడ్రేట్స్ తిన్నారు. నాన్ వెజ్ ఇంప్రూవ్ లేనప్పుడు ఎగ్స్ తినొచ్చు, కొంచెం చికెన్ తినండి, స్ప్రౌట్స్ తినండి, తినడం మంచిది అనమాట. జ్యూస్ ఒకసారి తాగండి. నరేష్ గారు అక్కడ మన సాయిధామంలో జ్యూస్ అరేంజ్ చేస్తారు. 2 సార్లు వెజిటేరియన్ ఫుడ్ అద్భుతం. మధ్యాహ్నం పూట జొన్న రొట్టెలు, మంచి కూరలు, సాయంకాలం పూట స్ప్రౌట్స్, ఫ్రూట్స్. కంపల్సరీగా ప్రతి వాళ్ళని 4:30కి లేపి 5 to 6 యోగా చేపించి 6:30 వరకు. ఆ తర్వాత అందరినీ సెకండ్ టైం నీళ్లు దాపించి బాత్రూమ్కి పంపించి మళ్ళీ ఒక 8-9 o'clock జ్యూస్ ఇచ్చేసి, ఆ తర్వాత 11 o'clock మంచి ఫస్ట్ మీల్స్, ఆ తర్వాత మళ్ళీ 2 మీల్స్ మధ్యలో ఒక 2 liters తాగేట్టు వాళ్ళకి చెప్పి నైట్ మళ్ళీ 6:30కి 6 o'clock కల్లా అన్కుక్ ఫుడ్ అనమాట, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు. ఎలా అద్భుతమైన ఫుడ్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి ఫుడ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, మనం 10కి 10 ఫాలో అవుతాం అనమాట. 10 ఫాలో అవుతే ఏమో చూడండి, లేదు అందరూ ఇవన్నీ కష్టపడి సూపర్ ఇంట్లో మల్టీగ్రేడ్ చపాతి చక్కగా ఆయిల్ చేసుకోండి. అంతగా మనం భయపడాల్సిన పని లేదు. గానుగాయలు వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు, చక్కగా హిమాలయన్ సాల్ట్ వాడుకోండి, ఫుడ్ టేస్ట్గా చేసుకోండి. రాజుగారు చెప్తుంటారు జనరల్గా, సాల్ట్ ఆపేసేయండి, ఇది ఆపేసేయండి, సప్పగా తినండి అంటాడు. ఆ సప్పగా తినాలన్నా వెంటనే టీవీ ఆపేసేవాళ్ళం. కనుక సప్పగా తినాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ మధ్య మంచిగా టేస్ట్గా చేస్తున్నారు ఆశ్రమంలో. నేను ఆ బుక్ చదివి ఇంప్రూవ్ అయ్యాను కనుక అక్కడ మంచి ఆశ్రమం ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను. నేను అక్కడ ఆమె డోనర్ నా, రెగ్యులర్గా వెళ్తుంటాను అక్కడికి. కానీ అద్భుతం ఏంటంటే, రాజుగారు ఆశ్రమంలో చేరకుండానే 2014లో ఇప్పుడు 2018లో వెళ్ళినట్టున్నారు రాజుగారి ఆశ్రమానికి. వెళ్ళేసి వారికి గురుదక్షిణగా ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఇంకోటి ఏంటంటే, మనం హెల్త్ స్కోర్, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం నరేష్ గారి దగ్గర హాస్పిటల్ మన ఆశ్రమంలో చేయించాం. ఒక 10 బ్లడ్ టెస్ట్లు, 7 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అది చేసుకొని మన హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని అడిగారు అనుకోండి మిమ్మల్ని, మీ హెల్త్ ఎలా ఉందని, నార్మల్గా ఉంది సార్, కొంచెం బీపీ ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, కొంచెం పట్టు ఉంది, ఓవర్ వెయిట్ ఉందండి, ఇవన్నీ దీనివల్ల ఏదో గుడ్డది చెవిలో పోయినట్టు అనమాట. ఒక 7 బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, తర్వాత 3 పారామీటర్, అదేదో చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు హెల్త్ స్కోర్ చేసుకోవచ్చు. ఒకప్పుడు నా హెల్త్ స్కోర్ 0, పూర్, అలాంటిది 80%కి వచ్చాను. ఇప్పుడు చాలా మంది 100%కి రావచ్చు అనమాట. ఏం చేయాలి, ఏం చూసుకోవాలి, బేసిక్ పాయింట్స్. వెయిట్ ఎంత ఉన్నాము, వెయిట్ ఎలా ఉండాలి, హైట్ని బట్టి వెయిట్ ఉండాలి. ఒక 5 feet అనుకోండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఒక 55 దాకా ఉండొచ్చు. 5 feet 6 inches అంటే 60-65 దాకా ఉండొచ్చు. 6 అడుగులు ఉన్నా కూడా 75 లోపు ఉంటే బెస్ట్ అనమాట. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి, హైట్కి హాఫ్ ఉండాలి. ఇప్పుడు నేను 5 feet 5 inches అనుకోండి, అంటే ఎంత 65 inches, 66 వేసుకోండి. 33 inch ఉండాలి నా వేస్ట్ సైజ్. 40-30 ఉంటే 40-45 ఉంటే ఘోరం, అంటే పొట్టలంతా ఫ్యాట్ ఉందంట అనమాట. బీపీ ఎంత ఉండాలి, 90/60 to 120/80. జనాలు అందరూ అనుకుంటారు 120/80 నార్మల్ అంటారు. నో, 90/60 నుండి 120/80 నార్మల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, 90/60 ఉంటే మంచిది. చాలా మంది ఏమంటారంటే, సరే లో బీపీ రారు, ఇది కళ్ళు తిరుగుతున్నాడు. లో బీపీ అనే వర్డే లేదు. రాజుగారు చెప్తారు, లో బీపీ అంటే ఏంటి, బేసిక్గా మనకి శక్తి లేకుండా ఉంటాం, లేదా హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే నీరసం అనమాట. నా బీపీ ఎప్పుడు 90/60, ఒకప్పుడు 130/90 ఉండేది మెడిసిన్స్తో. అలాంటిది ఇప్పుడు నా బీపీ 90/60, 100/70 ఉంటుంది అనమాట. మనం లైఫ్లో మెడిసిన్స్ లేకుండా బతకాలి, అదొక అద్భుతం. ఎవరైతే లైఫ్లో మెడిసిన్ లేకుండా బతుకుతున్నారో వాళ్ళు ఒక ఏమంటారు, దేవుడి దీవెనతో ఉన్నట్టు అనమాట. ఒకప్పుడు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఒకసారి మాకు ఒక ఏమంటారు, ఫస్ట్ ఒక 5-6 వేసుకునేవాడిని, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఏదో ప్రొఫెసర్ అంట, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక 5-6 టాబ్లెట్లు గిందులు రాసి ఇచ్చాడు. ఈ 5 + 6 11 వేసుకోవటం వల్ల చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను 4-5 రోజుల తర్వాత, డాక్టర్ గారు రోజు 11 టాబ్లెట్లు అయిపోతున్నాయి, 11 వేసుకుంటే బాడీలో అంతా ఒక రకంగా వికారంగా ఉంది, చాలా అన్కంఫర్టబుల్ ఉందన్న. ఆయన ఏమన్నారు తెలుసా, ఆశ్చర్యపోతాడు. ఆయన ఆయన ప్రొఫెసర్ అంట, ఒక 70 years ఉంటాయి, ఆయన ఎక్స్పర్ట్ అంట. ఆయన ఏమన్నా తెలుగు హిందీలో ఇంగ్లీష్లో అడిగాడు, నీకు బతకాలని లేదా, నీకు బతకాలని లేదా అన్నాడు. ఏంటి వీడు అంటే, ఏంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే నేను బతుకుతామని. ఎందుకంటే రాజుగారి అప్రోచ్ ఫాలో అయ్యి, ఆ రాజుగారు ఏం చెప్తారు, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా 1.5 లీటర్ తాగండి పొద్దున్నే. ఆ తర్వాత మళ్ళీ మల విసర్జన అయ్యి 1 hour వాకింగ్ చేస్తే మళ్ళీ 1.5 తాగమన్నారు. అద్భుతం. టోటల్ అప్పుడు 5 liters నీళ్ళు తాగేవాడిని. కిడ్నీ స్టోన్స్ 3-4 months నాకు అడ్రస్ లేదు.
1-2 సార్లు నేను నైట్ అర్ధరాత్రి 2012-13లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అర్ధరాత్రి హాస్పిటల్లో. ఎందుకంటే కిడ్నీ స్టోన్ వల్ల. డాక్టర్లు అందరూ ఏం చెప్తారు మనందరికీ? కిడ్నీ స్టోన్ రాగానే నీళ్ళు ఎక్కువ తాగండి అంటాడు. వాడు ఎలా తాగాలో మనకు తెలియదు. మనందరూ చేసే మిస్టేక్ ఏంది? తినేటప్పుడు తాగుతాం, నీళ్ళు తిన్న వెంటనే తినడానికి కూర్చుంటాం, లేదా తిన్నాక 1 అవర్ 2 అవర్స్ ముందే తాగేస్తాం. తిన్న వెంటనే తాగుతాం, గ్లాసులు ఆపేసి. నేను అలా తాగేవాడు. అలా నీళ్ళు తాగడం వల్ల పొట్ట వస్తుంది కానీ రాళ్ళు బావు. సో ఈ 3 ఇంపార్టెంట్. మీరు అందరూ చెక్ చేసుకోండి. మీరు అందరూ ఇది ఫోటో తీసుకోండి. మీ వెయిట్ ఎంత ఉన్నారు, కరెక్ట్గా ఉందని చూసుకోండి. తర్వాత 7 బ్లడ్ టెస్ట్లు. 7 టెస్ట్. నెంబర్ 1 ఫాస్టింగ్ గ్లూకోజ్ అందరికి తెలుసు. ఎంత ఉండాలి? ఐడియల్ 70 to 99 ఉండాలి. బెస్ట్ ఏంటి? 70, 75, 80. 80 దాటిందా మీకు బ్యాండ్ పడుతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు 100 వచ్చినా ప్రాబ్లం లేదని. చూడండి, ఫాస్టింగ్ గ్లూకోజ్ అనేది ఒక కంట్రోల్డ్ పారామీటర్. కొన్ని సంవత్సరాల వరకు నార్మల్గా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన మెకానిజం మన బాడీలో. మేబీ సమ్ టైమ్ పర్మిట్స్ విల్ డిస్కస్ దట్ సెపరేట్. నెక్స్ట్ ఏంటి? HbA1c. ఇది అందరికి తెలుసు. ఇది మనకి చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు సార్ షుగర్ 120 ఉంది సార్, డాక్టర్ ఓకే అన్నాడు అన్నాడు. అది ఇంపార్టెంట్ కాదు. HbA1c అనేది 3 months యావరేజ్ అనమాట. ఇదంతా ఉండాలి, బిలో 5.6% ఉండాలి. కానీ లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఒక 30% పాపులేషన్కి HbA1c అబౌవ్ 5.7 ఉంది. ఇది ఐడియల్. 4.7 ఉంటే అద్భుతం. షుగర్ 70 ఉంటే అద్భుతం. కానీ ఒక 5% పాపులేషన్ కూడా ఉండదు. కారణం ఏంటి? మనం చేసే మిస్టేక్స్ అనమాట. 5.7% to 6.4% అంటే ప్రీ డయాబెటీస్ వచ్చినట్టు అనమాట. అలే కంటిన్యూ అయితే 6.5 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే డయాబెటిక్ డయాగ్నోస్ అయిందో వాళ్ళకి ఆల్రెడీ 50% ప్యాంక్రియాస్ మటాష్ అయిపోయినట్లే. అంతకుముందే మేలుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డయాబెటిక్స్లో 7 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఆయనకి డయాబెటిక్ తగ్గిపోయింది, వీళ్ళకి డయాబెటిక్ తగ్గట్లేదు, ఆయన అవన్నీ ఉండదు. 7 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగంటే మనం హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్నాం అనుకోండి, ఫస్ట్ వచ్చేది కాజీపేట, ఆ తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం, తర్వాత విజయవాడ. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మధ్యలో ఉంటారు. ఖమ్మంలో ఉన్నాడు అనుకోండి, తొందరగా వెళ్ళిపోయి విజయవాడ చేరుకుంటే డయాబెటీస్ వచ్చేసినట్టు. ఈ స్టేజెస్ ఉన్నాయి, తర్వాత తెలుసుకుందాం. మనకి ఐడియల్ ఏంటి? 4.7 to 5.6%. చూసుకోండి ఈ పారామీటర్స్. థర్డ్ ఏంటి? లిపిడ్ ప్రొఫైల్. ఇందులో చాలా మంది ఏం చేస్తారంటే టోటల్ కొలెస్ట్రాల్ చూస్తారు, 200 కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు. LDL చూస్తారు, LDL కూడా 100కి ఎక్కువ ఉండకూడదు అంటారు. ఎప్పుడైతే 240, నా టోటల్ కొలెస్ట్రాల్ 240 ఉంటుంది, నా LDL ఒక 130 ఉంది, వెంటనే డాక్టర్ ఏం చెప్పాడంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇస్తారు. చూడండి, ఇది మన ప్రస్తుతం జరిగేటువంటి వన్ ఆఫ్ ద వర్స్ట్ యాక్టివిటీ అనమాట. ఎవరైతే స్టాటిన్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నారో టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, LDL తగ్గడానికి, దే ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ టు మోర్ ప్రాబ్లమ్ అంట లైఫ్లో. నా దగ్గర మోర్ దాన్ అబౌట్ 700-800 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా మంది స్టాటిన్ మెడిసిన్ తీసుకున్నారు, అద్భుతం, వాళ్ళ కొలెస్ట్రాల్ 90 ఉంది. LDL ఎంత ఉంది? LDL కూడా ఒక 70-60 ఉంది. కానీ వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ 200 ఉన్నాయి. మంచి HDL ఎంత ఉండాలి? అబౌవ్ 60 ఉండాలా, కానీ 20-30 ఉంది. దీనివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి డెఫినెట్గా గుండె ప్రాబ్లంలు వస్తాయి. స్టాటిన్స్ వేసుకున్నంత మాత్రాన మన టోటల్ కొలెస్ట్రాల్ తగ్గింది, LDL తగ్గినంత మాత్రాన మనం హార్ట్ ప్రాబ్లం బయటపడలేము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అనమాట, ట్రైగ్లిజరైడ్స్, HDL చూసుకోండి మీరు ఎంత ఉందో మీద. నెక్స్ట్ థైరాయిడ్. అందరికి తెలుసు, చాలా మంది ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ టాబ్లెట్స్ లేకుండా ఇది ఉండాలా, టాబ్లెట్స్ కూడా ఇది కంట్రోల్ ఉంటే మంచిది. TSH, ఇంకా వేరే పాయింట్స్ ఉన్నాయి, బేసిక్ పాయింట్స్ చూసుకోండి. 5th ఏంది? D విటమిన్. చాలా మంది D విటమిన్ చెక్ చేయరు. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్యాకేజెస్, మనం ఒక 5,000 రూపాయలు పెట్టి ప్యాకేజ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి D విటమిన్ ఉండదు, అందులో B12 ఉండదు. ఈ విటమిన్ కూడా వాళ్ళు ఏం చెప్తారు, ల్యాబ్ 30 to 100 ఓకే అంటున్నారు. ఓకే, కానీ ద బెస్ట్ ఏంటి 50 to 100 అనమాట. ఓకే, నెక్స్ట్ B12 ఎంత ఉండాలంటారు వాళ్ళు? 290 to 900, కానీ 500 to 900, ఆల్మోస్ట్ 900 వస్తే మంచిది. ఇక్కడ కూడా D విటమిన్ 100 తెచ్చుకోండి, అద్భుతం. మన రాజుగారు చెప్పేవాళ్ళు ఒకప్పుడు, ఆ D విటమిన్కి మనకి ఎండలో నుంచే వస్తుందని. రాజుగారే ఒక వీడియో చేశారు, ఆయనకి D విటమిన్ తగ్గిపోయి బాగా తగ్గింది, తర్వాత ఆయనకి కరోనా వచ్చింది డాక్టర్ గారికి, ఆ తర్వాత సప్లిమెంట్స్ వేసుకున్నారు డాక్టర్ గారు కూడా. కనుక మన అందరం కూడా D విటమిన్, B12 చెక్ చేయాలి. ఇవి 6 బ్లడ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. 7వ బ్లడ్ టెస్ట్ ఎవరు గెస్ చేస్తారా? ఎందుకంటే 7వ టెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 95%, 99% ఏ పర్టికులర్ ప్యాకేజ్లో ఉండదు. తర్వాత ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయడు. ఎవరు గెస్ చేస్తారా ఏది 7th టెస్ట్ ఏంటని?
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మీ అందరు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. సపోజ్ ఒక 3-4 నెలలు మీరు ఇండియా నుండి ఏదో అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు, ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఏం చేస్తాం మనందరం? చాలా జాగ్రత్తగా మన లాకర్ తాళాలు వేస్తాం, బెడ్రూమ్ తాళాలు వేస్తాం, కబోర్డ్ తాళాలు వేస్తాం, తర్వాత హాల్ తాళం, తర్వాత బెడ్రూమ్ తాళాలు వేసి బయట మెయిన్ డోర్ లాక్ చేసేసి అన్ని తాళాలు తీసుకొని యూఎస్ వెళ్ళిపోయాం. 3 నెలల తర్వాత మనం యూఎస్ నుండి వచ్చేసి తలుపు తీద్దామని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి అన్ని తాళాలు ఉన్నాయి, కానీ మెయిన్ డోర్ కీ కనపడలా. నష్టం చెప్పండి. 20 రూపాయలు ఉంటాయి. అన్ని కీస్ ఉన్నాయి మీ దగ్గర, అన్ని కీస్ ఇంపార్టెంటే, కానీ మెయిన్ డోర్ కీలే. అలాగనే అన్ని టెస్ట్ల కల్లా ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి, ఇది మెయిన్ డోర్ కీ వాడు చేయట్లా. మీరు అబ్జర్వ్ చేసేది చూడండి, ఒక ఆయన 20 కిలోలు ఓవర్ వెయిట్, బాగా పట్టుంది, ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఏమంటాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్తే ఏమన్నాడు, ఓకే మంచి టెస్ట్ చేసుకున్నాడు, అపోలో హెల్త్ ప్యాకేజ్ అని చెప్తారు, 5,000 పెట్టి చేయిస్తాడు. ఆ ప్యాకేజ్ అన్ని పారామీటర్స్ చూస్తాడు, అన్ని నార్మల్. డి విటమిన్ 32, B12 300 అన్ని నార్మల్ ఉంది. అన్ని నార్మల్ ఏం చెప్తాడు డాక్టర్? అన్ని నార్మల్ బాబుని అంటాడు. మీరు చెప్పండి, అన్ని నార్మల్ ఉంటే వాడు అబ్నార్మల్ గా ఎలా ఉన్నాడు? హలో, ఎవరో మాట్లాడుతున్నారండి, ఐ డోంట్ నో. వినపడుతుందా అందరికి? కెన్ యూ హియర్ మీ? హలో, వినబడుతుంది సార్, చెప్పండి. ఇప్పుడు మెయిన్ డోర్ విన్నారు కదా, ఒక 30 ఏళ్ళ అతనికి 20 కిలోలు ఓవర్ వెయిట్ నాడు, పట్టు ఉంది, ఆయాసం ఉంటుంది. ఆయన అన్ని టెస్టులు చేయించుకున్నాడు అపోలోలో 5,000 పెట్టి. అది ఏం చెప్పి డి విటమిన్ 32 ఉంది అంటే ఓకే కదా. తర్వాత B12 కూడా 300 ఉంది, ఓకే. అన్ని నార్మల్, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు. మీరు చెప్పండి, 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు, పట్టు ఉంది, ఆయాస పడుతున్నాడు, అన్ని రిపోర్ట్లు నార్మల్, ఎలా ఉంటాయి చెప్పండి? ఇది ఎలా ఉందంటే, మా బాబు బాగా రోజు స్కూల్కి వెళ్తాడు, బాగా చదువుతాడు, కానీ వాడికి మార్కులు 20. అట్లా అనమాట. ఇది ఇంపార్టెంట్ టెస్ట్ చెప్పాను కదా మీకు. అదేంటి టెస్ట్? చాలా ఇంపార్టెంట్ టెస్ట్, దాన్నే ఫాస్టింగ్ ఇన్సులిన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది మన మెయిన్ డోర్ కీ లాగా. చూడండి, ఇది ఎంత ఉండాలి? ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ చేయరు. ఈ టెస్ట్కి 600-700 వసూలు చేస్తారు. ఈ టెస్ట్ ఉండదు. ఆ టెస్ట్ రేంజ్ ఏం చెప్తున్నాడు? 3 to 25 అంటున్నాడు వాడు. మనం ఏమనుకుంటాం, ఒక 23 వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం, ఓకే అనుకుంటాం, ఒకవేళ చేయించిన. ఇక్కడే మనందరం పప్పులో కాలేస్తుంది. ఇది ఎంత ఉండాలి? ఐడియల్ రేంజ్ 3 to 6 ఉండాలి. ఇది మినిమం ఉండాలా. డి విటమిన్ మ్యాక్సిమం ఉండాలా, B12 మ్యాక్సిమం ఉండాలా, HbA1c మినిమం ఉండాలా, ఫాస్టింగ్ గ్లూకోజ్ మినిమం ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ మినిమం ఉండాలి, ఇది మ్యాక్సిమం ఉండాలా. ఇది మనకి ఈ అవగాహన లే. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఈ టెస్టులు చేయించుకుంటామో, ఈ టెస్టులు 7 టెస్టులు మీరు బయట ఎక్కడైనా చేయించుకున్నా 3,000-4,000 వసూలు చేస్తారు. ఈ ఆర్తి ల్యాబ్స్ అండ్ స్కాన్స్ అని చెన్నైలో ఒక ల్యాబ్ ఉందన్నమాట. వారు MD గారు నా గ్రూప్లో ఉన్నారు 3 ఏళ్ళ నుండి. ఆయన ఇది ఫాలో అయ్యి, మన దినచర్య ఫాలో అయ్యి 20 కిలోలు తగ్గాడు వెయిట్. ఆ తర్వాత ఆయన డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు. అయ్యాక నేను చెప్పాను డాక్టర్గా, ఆయన ఒకసారి కలిసి చెప్పాను, సార్ మాకు 7 బ్లడ్ టెస్టులు 1,000 రూపాయలు చేయండి అని చెప్పారు. సార్ ఈ నా 7 టెస్టులే కనీసం 4,000 అవుతుంది సార్ అని. తర్వాత మాకు 1,300 రూపాయలకు ఒక ప్యాకేజ్ ఇచ్చాడు ఆయన. గత 3 సంవత్సరాలు ఆ ప్యాకేజ్ రివైజ్ చేయలే ఆయన. ఎవరైనా చేయించుకోండి, మీరు అది ప్రమోట్ చేయట్లేదు నేను. మీరు ఎక్కడైనా చేయించుకోండి, ఎక్కడికైనా వెళ్ళి 7 టెస్టులు చేయించుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ 7 టెస్టుల వలన. ఈయన చూడండి, ఈయన చూసారా, మనం ఈ 10 పారామీటర్, దీన్ని హెల్త్ స్కోర్ అంటాం. ఈయన ఒక అతను పార్కులో కనపడ్డాడు అనమాట. ఆయన షేర్ చేశారు, ఆయన ఫాలో అయ్యాడు. ఏం చేశాడు? టెస్టులు చేయించుకున్నాడు. వెయిట్ ఎంత ఉన్నాడు? 84 కిలోలు ఉన్నాడు. బ్లడ్ ప్రెషర్ 160/96. ఒక మెడిసిన్ వేసుకుంటున్నాడు. ప్రీ డయాబెటిక్ ఉంది. ఫాస్టింగ్ గ్లూకోజ్ నార్మల్, ఫాస్టింగ్ ఇన్సులిన్ 10 ఉంది. లిపిడ్ ఫ్లో, ట్రైగ్లిజరైడ్ చూడండి 146, అంటే 100 కంటే ఎక్కువ ఉంది. HDL 60 కంటే తక్కువ ఉంది. TSH కొంచెం ఎక్కువ ఉంది ఆయనకి. డి విటమిన్ చూడండి 34.7. ఏదైనా డాక్టర్ చూస్తే ఓకే నో ప్రాబ్లం అంటాడు, కానీ రెడ్లో పెట్టారు చూడండి, ఎందుకంటే ఇది ఉండాలి 50 to 100. ఈ 10 పారామీటర్లో ఎన్ని ఓకే అయినా ఒక్క పారామీటర్లో ఓకే ఉన్నాడు. 10% హెల్త్ స్కోర్. ఆయన మనకు చెప్పిన దినచర్య, ఇప్పుడు చెప్పిన నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. ఈ దినచర్య 100% ఫాలో అయ్యాడు. 3 నెలలు ఫాలో అయ్యాడు ఆయన, అంతే. చూడండి 3 నెలలు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, చూడండి ఎంత ఇంప్రూవ్ అయిందో. 16 కిలోలు వెయిట్ తగ్గాడు. నడువు కొలత 3 ఇంచులు తగ్గింది. 6.1 to 5.2%, అద్భుతం. HbA1c
తర్వాత నాన్ డయాబెటీస్ సైడ్ లిపిడ్ ప్రొఫైల్ చూడండి ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. లిపిడ్ ఎంత 146 నుండి 53కి వచ్చాడు. హెచ్డిఎల్ చూడండి ఎలా ఇంప్రూవ్ అయిందో. ఇదే పెద్ద పొడవల చేసింది సింపుల్గా మనం ఫాలో అయ్యాడు. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్, తర్వాత డి విటమిన్ చూడండి ఎంత ఇంప్రూవ్ 34 to 62 వచ్చాడు. B12 వాడికి నేను ఇంజెక్షన్ చేయించుకోమన్నాను, టాబ్లెట్ వల్ల ఒక్కొక్కసారి ఇంప్రూవ్ అవుదా అని చేయించుకోలేదు. 187 80% ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఇందాక మీరు చెప్పారు కదా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంపార్టెంట్, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 96/0.8 మల్టిపుల్ బై 10 డివైడ్ బై 405 ఇది ఒక ఫార్ములా. ఇది బిలో 1.5 ఉండాలి, దాన్నే ఇన్సులిన్ సెన్సిటివ్ అంటారు. ఇది 2.39 ఉంది చూడండి. విత్ ఇన్ 3 months ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, 0.98కి వచ్చాడు. అద్భుతం. సో ఇది నా హెల్త్ చూడండి. ఒక 2014లో నాకు అప్పుడు ఇన్ని తెలియవు, ఫాస్టింగ్ ఇన్సులిన్ తెలీదు, డి విటమిన్ ఏంటో తెలీదు, ఇవన్నీ తెలియదు నాకు. తెలిసిందంతా వెయిట్ 69 కిలోలు, 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉండేవాడిని, బీపీ ఉండింది, 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని, HbA1 7.4%, గ్లూకోజ్ ఉంటుంది. తెలిసినటువంటి 5 పాయింట్లు 3, 2, 5 బొక్క పూరు, 10 కిలోలు ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తెలుస్తుంది కదా, బీపీ ఉంది, డయాబెటీస్, జాయింట్ పెయిన్, కిడ్నీ స్టోను, 11 టాబ్లెట్లు ఉన్నా. అది చూడండి 4 నెలలు నేను ఫాలో అయ్యాను. రాజుగారి బుక్కే చదివింది అప్పుడు, బుక్ చదివి అప్పుడు కూడా నాకు ఎన్ని తెలియదు, మిగతా టెస్ట్ తెలియదు, అన్నీ ఇంప్రూవ్ అయిపోయి చూడండి 80%. కానీ HbA1 ఇంకా తగ్గల అప్పుడు. ఎందుకని? ఐఎమ్ ఆల్రెడీ అట్ ద టైం 55-56 years, 12 సంవత్సరాలు మెడిసిన్స్ వేసుకునేవాడిని డయాబెటిక్కి. గుర్తుపెట్టుకోండి, డయాబెటిక్ వాళ్ళు వచ్చిందంటే ఇవాళ నుండి వచ్చినట్టు కాదు, మీకు 10 ఏళ్ళ నుండి బ్యాండ్ పడుతుంది, మీకు తెలియట్లా. ఇదనమాట ప్రాబ్లం. దానివల్ల నా ప్యాంక్రియాస్ అంతగా పనిచేయట్లా. నేను ఏమాత్రం కొంచెం ఎక్కువ షుగర్ ఫుడ్ తింటే ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు తర్వాత చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాను. అప్పుడు ఆ టైంలో 4 monthsలో 9 కిలోలు వెయిట్ తగ్గాను, వేస్ట్ తగ్గింది, నార్మల్ బీపీ, జాయింట్ పెయిన్ పోయింది, మెడిసిన్స్ పోయినాయి. 2014 మార్చిలో చేసిన రిపోర్ట్ చూడండి 80% అన్ని ఇంప్రూవ్మెంట్ అయింది చూడండి. డి విటమిన్ ఇంప్రూవ్, B12 అన్ని. సో ఇలా మిగతా వాళ్ళందరూ నా గ్రూప్లో చేరినటువంటి ఒక డాక్టర్ గారు చూడండి, నేను HbA1 10.1% 5.8%, ఇంకో అతనికి 10% నుండి 8.6%, ఎంత ఒక 5-6 నెలల్లో. ఇదంతా ఇదే మ్యాజిక్ ఏం కాదు. యూ డూ ద రైట్ థింగ్స్. నరేష్ గారు చెప్తారు, మన ఇంటి ముందు చెత్త కుప్ప వేస్తామనుకోండి, అందరు 10 మంది చెత్త వేస్తారు. చెత్త వేయడం వల్ల ఏమొస్తుంది? దోమలు వస్తాయి, బొద్దింకలు వస్తాయి, తర్వాత ఎలుకలు వస్తాయి, కుక్కలు వస్తాయి, పందులు వస్తుంటాయి. ఇవన్నీ ఏంటి? కుక్కలు, పందులు, నల్లేలంటే ఒక ప్రాబ్లం, బీపీ, షుగరు, పీసీఓడి ప్రాబ్లం, కార్డియోవాస్కులర్ డిసీజ్ లాగా. మనందరం ఏం చేస్తున్నాం? ఓకే పీసీఓడి బావాలి అంటే ఏంది? కుక్క పోవాలి అక్కడ ఉండి. చెత్త తీయం, కుక్కను పట్టుకుంటాం. మనం చేయాల్సింది ఏంటి? అక్కడ ఉన్న చెత్త అంతా తీసి పారేసి బాగా క్లీన్ చేసి అక్కడ చక్కగా మీరు మంచి గార్డెన్లా పెట్టారనుకోండి, పూల మొక్కలు పెట్టారనుకోండి, పూల మొక్కలు పెడితే ఏమొస్తాయి? మంచి పూలు పోస్తున్నాయి, మంచి గ్రాస్ ఉంది, అప్పుడు ఏమొస్తాయి చెప్పండి? దోమలు, కుక్కలు, పందులు వస్తాయా? ఏమొస్తాయి? వాయిస్ తగ్గింది సార్, వాయిస్ తగ్గింది. వాయిస్ తగ్గిందా? కెన్ యూ హియర్ మీ? వినపడుతుందా? సువాసన వస్తుంది సార్. హలో, కెన్ యూ హియర్ మీ? కొంచెం పెడితే కొంచెం సువాసన వస్తుంది. అవునా? ఓకే, కెన్ యూ హియర్ మీ నౌ? ఓకే చెప్పండి. పూల మొక్కలు పెట్టాం, మంచి గ్రాస్ ఉండటం వల్ల అప్పుడేం వస్తాయి చెప్పండి? కుక్కలు, సుగంధం వస్తుంది, ఆ? సుగంధం వస్తుంది. ఇంకేం వస్తాయి అక్కడికి? మంచిగా ఈ గాలి వెళ్తురు, సీతాకోక చిలుకలు వస్తాయి, మంచి మంచి పక్షులు వస్తాయి. ఆహ్లాదంగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటాయి సార్. చూడండి, డాక్టర్ నరేష్ గారు ఎంత ఏజ్ ఉన్నారు చూడండి, వారు టాబ్లెట్ లేకుండా ఎంత ఫ్లెక్సిబుల్గా, ఎంత ఎనర్జీగా ఉన్నారు చూడండి. అంటే ఈజ్ ఎంజాయింగ్ ది ఫ్రాగ్రెన్స్, ఈజ్ ఎంజాయింగ్ ది బ్యూటీ ఆఫ్ ద నేచర్ అనమాట. ఇప్పుడు నేను కూడా గత 10 సంవత్సరాల నుండి ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. మీ అందరికీ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ టు యూ. మనం అనుకుంటాం ఏంటి మనకి హెల్త్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? మనందరం హెల్త్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎనర్జీగా ఉన్నాం, సిక్ అవ్వకుండా లేదా ఊరు వెళ్ళాం మంచిగానే నీళ్ళు తాగి ఆ ఊరు వెళ్ళాం, నీళ్ళు తాగి
మా బ్రాండ్స్ సార్ వాయిస్ వినబడట్లేదు. వాడితోని సిక్ అవ్వాలి. వాయిస్ సార్ మీ వాయిస్ వినబడట్లేదు. వీడియోనే play అవుతుంది. మనవాడు వాడు వస్తే 2.5 years అప్పుడు వాన వస్తే వాన తెలిసిన ఫ్లెక్సిబిలిటీ అఫ్కోర్స్ నాకు నరేష్ గారు నాకు లింక్ చేయలేదు. ఏంటంటే ఇలా పట్టుకోకుండా కూర్చొని లేవాలన్నమాట. వీడియో చూసినాం సార్ ఇది అన్ని చూసినాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నరేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ ఎవరికన్నా ఫ్రీ గైడెన్స్ కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ నాకు పెట్టండి. లాస్ట్ టైం మేము అదే చేసాం. ఆ గ్రూప్లో చేరినటువంటి ఒక 20 మందికి కూడా అందరికీ టెస్టులు చేసాం. అందరూ హెల్త్ స్కోర్ చూసాం. డాక్టర్ గారు ఏం చేశారంటే అద్భుతంగా వచ్చి ఎవరెవరికైతే డి విటమిన్ తగ్గిందో డి విటమిన్ సప్లిమెంట్ అక్కడే ఇచ్చేసాం. B12 ఎవరికి తగ్గిందో ఇంజక్షన్ పొడిచేసాం. ఆ 15 రోజులు ఇది ఫాలో అవడం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్స్ కలిగినాయి వాళ్ళందరికీ. ఇంపార్టెంట్, అందరూ టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో లోపల ఎలా ఉందో మనకు తెలియదు కదా. లోపల బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఎనీ హెల్ప్, నా మొబైల్ నెంబరు అందులో ఉంది, ఇందాక షేర్ చేస్తున్నాలో 9840852996 గ్రూప్లో షేర్ చేస్తాను. ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేర్చుకోండి. ఇంకా మంచిగా మన వల్ల అవ్వట్లేదు అంటే 14వ తారీఖున మన నరేష్ గారు క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో, కీసరగుట్టలో. మీరు అందరూ అక్కడ రండి. 15 రోజులు 6,000 రూపాయలు అద్భుతం. మంత్రి గారి దగ్గర ఒక 27,000 రూపాయలు. కాకపోతే అక్కడ మంచి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ నరేష్ గారు ఎక్సర్సైజ్ నేర్పిస్తారు, ఆ తర్వాత మంచి ఫుడ్ ఇస్తారు. తర్వాత నేను కూడా క్లాసులు ఇచ్చాను లాస్ట్ టైం అక్కడ ఉన్నప్పుడు. చాలా మందికి హెల్ప్ అయింది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దిస్ క్యాంప్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? Sir, your efforts are extraordinary for the society, sir. థ్యాంక్ యూ సార్. Kindly continue, sir. నో ఎక్స్ట్రాడినరీ సార్. మనకి ఏం కావాలి వినండి, మనకి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ వచ్చినంత మాత్రం పని అవ్వదు, డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్. వినండి, గత 10 సంవత్సరాల్లో నేను 7,000 గంటలు నేను నేర్చుకోవడానికి శ్రమించాను అనమాట. ఈవెన్ టుడే ఐ గాట్ అప్ ఎట్ 3 o'clock. ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్. క్లాస్ జాయిన్ అయ్యాను. కనుక ఏం చేస్తానంటే సింప్లిఫై చేస్తామంట మనకు లైఫ్. ఇప్పుడు మనం అంతగా కష్టపడి చేస్తాం. ఎవరు ఎవరిని అడిగితే చెప్పారు, నాకు కావాలంటే వెయిట్ తగ్గేస్తామండి, ఈజీ. నాకు ఈజీ కాదు, కష్టపడి తగ్గుతామండి. కష్టపడి తగ్గితే ఏంటి చెప్పండి? కష్టపడి తగ్గడం అంటే ఏంటి? మాడి తగ్గటం, తినకుండా తగ్గటం, లేదా ఒక 2 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న దోసకాయ ముక్క పెట్టుకొని 5 తింటాం. తర్వాత వివత్సంగా ఎక్సర్సైజ్ చేయటం. అది ఎన్నాళ్ళు చేస్తారు? చేస్తే 10 రోజులు, 20 రోజులు, 1 month, 2 months చేస్తారు. 4 కిలోలు తగ్గారు, 3 కిలోలు తగ్గారు. మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? నార్మల్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు మన అప్రోచ్లు ఎలా ఉందంటే, వినండి, ఏ ఫుడ్ తినాలి గుర్తుపెట్టుకోండి. ఏ ఫుడ్, వెజ్జా, నాన్ వెజ్జా, అదా ఇదా? నరేష్ గారు అబ్జెక్ట్ చేస్తారు నాన్ వెజ్ అంటే. ఓకే, చెప్తున్నా. వెజ్జా నాన్ వెజ్జా ఒక పాయింట్. రెండోది ఏంటి? ఎంత క్వాంటిటీ తినాలి? ఇంత తినాలా లేకపోతే తినాలా? అది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ అందరికీ వచ్చే డౌట్ ఏంటి? ఎప్పుడు తినాలి? అందరం ఏమనుకుంటాం, మనం సూర్యాస్తమయంలోపు తినండి అంటాం. కానీ చాలామంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. 8 o'clock 8 o'clock వచ్చేవాడు. వాడికి ఎలా కుదరదు. మన అప్రోచ్లో నేను చెప్పినటువంటి దినచర్యలో ఈ 3 ఫ్లెక్సిబుల్. మీరు ఏ ఫుడ్ తినాలనుకుంటున్నారో అది మీ ఇష్టం, ఎంత తినాలనుకుంటుందో మీ ఇష్టం, ఎప్పుడు తినాలనుకుంటే మీ ఇష్టం. నా గ్రూప్లో ఒక లేడీ టీచర్ అనమాట. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు 8 o'clockకి భోజనం చేసి వెళ్ళిపోయింది. 2 సార్లు తినాలి, లెక్క అదే. ఆకలి వేసినప్పుడు తినాలి, 2 సార్లు తినాలి. 2 సార్లు మధ్యలో ఏమి తినకూడదు. ఇంతే సింపుల్ ప్రిన్సిపల్. 7 గంటలు 8 గంటలకు తినేది. నా స్కూల్ నుండి 5 గంటలకు వచ్చి అప్పుడు తింటుంది అనమాట. ఆమె కూడా ఒక 10-15 కిలోలు తగ్గింది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన బెంగళూరులో ఉంటాడనమాట. ఆయన మధ్యాహ్నం పూట 1:30కి భోజనం చేస్తాడు. మళ్ళీ నైట్ 9:30, 9 o'clock తింటాడు. ఆయన 10 కిలోలు తగ్గాడు. ఇందాక చెప్పాను కదా మీకు అందరికి. సార్ ఒక క్వశ్చన్ సార్. రాత్రి మరి రాత్రి తొందరగా తిన్నాక మళ్ళీ పొద్దున్న గ్యాస్ ప్రాబ్లం వస్తుందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయమంటారు కదా సార్? ఇక్కడే ఇవన్నీ వినండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైక్ కింగ్ లాగా తినండి, బొగ్గు లాగా తినండి అని చెప్తారు. ఇవన్నీ ఎవరికి లాభం? ఈ ఫుడ్ కంపెనీ వాళ్ళకి లాభం. అర్థమైందా? చూడండి, అసలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈ నాలెడ్జ్ నేను చెప్పేది మీరు నమ్మనవసరంలా.
నేను చెప్పేది నమ్మమాకండి, వీరమాచినేని గారు చెప్పింది నమ్మమాకండి, మంత్రి గారు చెప్పింది నంచమాల నరేష్ గారు చెప్పింది నమ్మమాకండి. ఎవరు నమ్మాలి చెప్పండి? హలో, ఎవరిని వాళ్ళే నమ్మాలి. ఎవరి బాడీ చెప్తుంది, మనకి ఇండికేషన్ ఇస్తుంటది. మన ఆకలి ఆత్మను వేస్తుందని చెప్పుద్ది, నమ్మాలి. అప్పుడు తినాలి. దాహం అంటే ఇక్కడ చాలా మంది అంటారు దాహం వేస్తే దాహంలో అవసరంలా, దాహం మటుకు కంపల్సరీగా మన నరేష్ గారు చెప్పినట్టు తాగాలి. పొద్దున్నే 1 లీటరు, తర్వాత బాత్రూమ్ అది వెళ్ళి వచ్చాక మళ్ళీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేశాక మళ్ళీ 1 లీటరు, మళ్ళీ బ్యాలెన్స్ 2 to 3 లీటర్స్ 2 మీల్స్ మధ్యలో తినాలి, అది కంపల్సరీ. తర్వాత ఈ మెయిన్ పాయింట్ ఎక్కడ మనందరం పప్పులో కాలేస్తున్నాం అంటే మధ్యలో తింటాం. అదొక స్లైడ్ ఉంది నాది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనకు టైం లేదు ఇప్పుడు. మనం చేసే మిస్టేక్ ఏంటి? ఇప్పుడు అతిథి దేవో మన మన దేశంలో ఉన్నటువంటి గొప్ప ఆచారం అతిథి దేవో భవ. అతిథి దేవో అంటే ఏంటి? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళాలనుకోండి, వాడు గుర్రం బండి మీదో ఎద్దుల బండి మీదో నడిచే వెళ్ళేవాడు. వాడు 2 days తర్వాత వాడు కానీ చేరుకుంటే పొద్దున బయలుదేరి సాయంత్రం ఎక్కడో చేరుకుంటాడు. వాడు తెచ్చిన ఫుడ్ అయిపోతే దారిలో ఏం దొరకదు. వాడు పాపం దాహం దప్పికతోటి ఆకలితో ఉంటాడు. వాడి కాళ్ళు ఇచ్చావు, అన్నం పెట్టాలి, మంచిది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను 3rd floor లో ఉంటా. హలో వినండి, 3rd floor లో ఉండి కిందకి వెళ్తే 2nd floor లో మా ఫ్రెండ్ వచ్చింది. ఓకే అయితే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిపోయినట్టుంది. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి. సార్ వర్కౌట్స్ డైలీ కంపల్సరీ చేయాలా? 1 వెరీ అవర్ గుడ్. అంటే పప్పుచారులో రోజు ఉప్పు వేయాలా, ఒక రోజు వేస్తే చాలా? రోజు వేయాలి. అంతే. చూడండి డిఫరెన్స్ ఏంటి వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తా. ఒక్కరోజు పప్పుచారులో అన్ని 10 ఐటమ్లు ఉన్నాయి అనుకోండి, ఒకటి మర్చిపోయారు, ఒక రోజు ఉప్పు మర్చిపోయారు, ఒక రోజు కారం మర్చిపోయారు, ఒక రోజు చింతపండు మర్చిపోయారు, ఏమవుద్ది? ఆ రోజు తినలేరు కదా పప్పుచారు, ఎందుకంటే రిజల్ట్స్ ఇమీడియట్. ఆ రోజు 2 రోజులు అలా చేస్తే 3 రోజులు ఆ పప్పుచారు మన మొహం మీద కొడతారు. కానీ బాడీ ఎట్లా అంటే అది అద్భుతంగా తయారు చేశాడు దేవుడు. మీరు ఎక్సర్సైజ్ చేయమాకండి, ఒక్కరోజు కాదు, నెల 2 నెలలు చేయమాకండి, ఏం అవ్వదు. మీరు నీళ్లు తాగమాకండి, ఏం అవ్వదు. మీరు మల విసర్జనకి వెళ్ళమాకండి, ఏం అవ్వదు. మీరు నిద్రమాకండి, ఏం అవ్వదు. మీరు స్ట్రెస్ అవుతారు, ఏం అవ్వదు. మీ ఇష్టం వచ్చింది తినండి, 10 సార్లు తినండి, ఇష్టం వచ్చింది తినండి, ఏం అవ్వదు. సపోజ్ నీళ్లు తాగలేదు, 2 రోజులు మనం నిద్ర లేవం అనుకోండి, చచ్చినట్టు చేస్తాం, అవునా కదా? మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఎక్సర్సైజ్ చేయకపోతే పర్వాలేదా, డైలీ చేయకపోతే పర్వాలేదా, నీళ్లు తాగకపోయినా పర్వాలేదు, రోజు మల విసర్జనకి వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరు నిద్రపోకపోయినా పర్వాలేదు. ఇన్నాళ్ళు అదే కదా జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కటిది. సార్ నేను అన్నీ చేశాను, అందుకే అందరికి ఏం చెప్తా అంటే దినచర్యలో 10కి 10 చేస్తున్నారు లేదా. మీకు ఒక పాయింట్ చూపిస్తాను. ఐ వాంట్ జస్ట్ ఓకే ఓకే నేను అందరికి ఏం చెప్తామంటే ఇప్పుడు ఎలా మానిటర్ చేస్తాము, నరేష్ గారు అంటే ఒక పర్సనల్ 15 రోజులు ఉండటం వల్ల అందరినీ మేము చెక్ చేస్తాం. అలా చేయనప్పుడు ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సెకండ్ జస్ట్ 1 slide I want to show you. చూడండి, మీరు మా గ్రూప్లో ఉన్న అందరినీ ఏం చెప్తామంటే ఏం తింటున్నారో తినండి, మీ ఇష్టం. అందరూ ముందు మాకు హెల్త్ స్కోర్ ఎంత ఉందో రాయాలా. ఇందాక నాకు చూసారు కదా, నాది హెల్త్ స్కోర్ 80% ఉంది. దినచర్య 10 చెప్పాను కదా ఇందాక, 10 పాయింట్లకు 10 ఫాలో అవుతాను నేను, 100%. అది ఫస్ట్ మీల్ 11 గంటలకు తింటున్నాను, ఏంటి మధ్య 11 గంటలు తింటున్నాను. ఓవర్ నైట్ ఫాస్టింగ్ నిన్న ఎన్నింటి తిన్నాను చూడండి, ఒక వన్ టైం అన్కుక్ ఫుడ్. మన నరేష్ గారు పెట్టే ఫుడ్ ఇలాంటి ఆహారమే పెడతారు అక్కడికి మనకి. నిన్న 8 గంటలకు తిన్నాను నైట్, అంటే 8 గంటలకి 11 గంటలు అంటే ఎన్ని గంటలు అయింది? 15 గంటలు. దినచర్య 100% ఫాలో అవుతున్నాను. ఇది డైలీ నాకు అందరి గ్రూప్ మెంబర్స్ నాకు షేర్ చేస్తారనమాట. నేను అబ్జర్వ్ చేశాను, విత్ ఇన్ 1 week 10 days లో కల్లా జనాలు చెప్తారు, సార్ మా డ్రెస్ లూజ్ అయిపోయింది, మాకు ఇంప్రూవ్ అవుతున్నామని. ఇట్స్ పాసిబుల్. ఎస్ సార్, ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ నరేంద్ర గారు, నరేష్ గారు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ దేర్ వీ కెన్ క్లోజ్. ఏమైనా చెప్పండి, 4 ముక్కలు చెప్పండి మీరు. నరేష్ గారు కూడా నా గ్రూప్లో ఉన్నారు గత 2-3 years నుండి. నరేష్ గారితో అలానే పరిచయం అయింది. ఇది చాలా అద్భుతమైన పరిచయం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.
చెప్పండి, 4 ముక్కలు చెప్పండి నరేష్ గారు, క్లోజ్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్లో ఉన్నారు. నరేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. రైట్. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చాలా వండర్ఫుల్ గా. మళ్ళీ మీరు మీ లైఫ్ మొత్తం ఈ అనారోగ్యవంతులకి అర్పితం చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. కరెక్ట్. సరే, ఇంతటితో మీరు కూడా ముగిద్దాం డాక్టర్ మరి. గారు నా దగ్గర మోర్ దాన్ 200 స్లైడ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది రీసెర్చ్. డయాబెటిక్స్ మీద ఒక సపరేట్ సబ్జెక్ట్ చెప్పొచ్చు మీకు నెక్స్ట్ టైం అప్పుడు ప్రోగ్రామ్ లో. అందరూ ఏమనుకుంటే డయాబెటీస్ అందరూ ఒక లెవెల్లో ఉండరు. ఇప్పుడు ఒక నది క్రాస్ చేస్తున్నాం అనుకోండి, ఒకడు ఆల్రెడీ గొంతు దాకా నీళ్ళు సగం దాకా వెళ్ళిపోయి ఉంటాడు, ఒకడేమో నడుము దాకా వచ్చి ఉంటుంది, వాడికేమో మోకాళ్ళ దాకా వచ్చి ఉంటుంది, ఒకడు ఇప్పుడే దిగుంటాడు. ఇప్పుడే దిగిన బయటకు ఒక తొందర లాగొచ్చు. ఆల్రెడీ గొంతు దాకా నీళ్లు పెట్టుకున్న డయాబెటీస్ ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా మీ అద్భుతం, మీరు మేడం ప్రొఫెసర్ గారికి ఇచ్చారు చూడండి ఫాస్టింగ్, అద్భుతం జరుగుద్ది. కాకపోతే ఇంత ఓపిక్ గా ఇంత డెడికేటెడ్ గా చేసేవాళ్ళు తక్కువ. ఇప్పుడు అందరికి ఏం కావాలంటే ఒక టాబ్లెట్ వేసుకున్నావా, మన పని మనం చేసుకున్నావా, అంతే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఐ అప్రిషియేట్. సార్ అది 10 డైలీ స్టెప్స్ ఉన్నాయి కదా సార్, అవి షేర్ చేయండి సార్. డెఫినెట్ గ్రూప్ లో షేర్ చేస్తాను. నాది యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి, యూట్యూబ్ ఛానల్ ఉంది, వినండి వీడియోలు. ఎట్లా అంటే నేను ఎవరి కోసం వీడియోలు చేయను, నా కోసమే చేస్తాను. నేను కొత్తగా నేర్చుకుంటాను, ఐ మేక్ ఎ వీడియో. ఐ డోంట్ కేర్ వెదర్ సంబడి సీస్ ఆర్ నాట్. ఎందుకంటే యూట్యూబ్ లో ఫ్రీ, మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం డాక్టర్ నరేష్ గారిది సాయిధామంలో వీడియో చేశారు, చాలా అద్భుతంగా సింపుల్. ఒక 10 minutes ఎక్సర్సైజ్ అనమాట, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక 10 minutes యోగాసనాలు, ప్రాణాయామ, అవన్నీ సపరేట్ చేసాం అనమాట. చేసుకుంటాం. డెఫినెట్ షేర్ చేస్తాను. మీరు అందరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేయండి. మీకే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావాలి హెల్ప్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. నన్ను మొబైల్లో కాంటాక్ట్ చేయొచ్చు, నా వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. కానీ అందరికి ఏం చెప్తారంటే అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ హెల్త్ స్కోర్ తయారు చేసుకోండి. ఎక్కడ ఉన్నారు మీరు, అది ఫాలో అనుకోండి, ఈజీ ఫాలో అయిపోతాం. అది బ్లడ్ రిపోర్ట్స్ కూడా పెట్టండి సార్, ఏమేమి చేసుకోవాలి. నేను చేసిన ప్రెజెంటేషన్ అంతా మళ్ళీ మీకు గ్రూప్ లో పెడతాను. ఓకే సార్. మీరు వినండి వీడియో. ఇప్పుడు రికార్డ్ చేసాం లక్కీగా, మన తిరుపతి గారు ఎలా చేశారు. తిరుపతి, థ్యాంక్ యూ తిరుపతి గారు, ఐ అప్రిషియేట్. సార్ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా అంటే అద్భుతం. అంటే జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలు మా దాంట్లో నిజంగా మా గ్రూపు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ మేము అనుకున్నది ఇదే హై కావచ్చు అని ఇక్కడ నిలబడితే దాని పక్కన మరొకరు ఉంటారు, దాని పక్కన మరొకరు ఉంటున్నారు. ఇలా శీర్ష స్థాయి ఎక్కడుందో దీనికి తెలియదు కానీ అంత గొప్పగా ఈరోజు నా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఒకరోజు విన్నప్పుడు కొంచెం పాటిస్తారు, రెండవ రోజు విన్నప్పుడు అందులో ఇంకో కొంచెం మొదలవుతుంది, మూడవసారి 100% వాళ్ళు పాటించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ రోజు మీరు చెప్పినటువంటిది మనసుకెక్కిన ఇదే క్షణాల మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇంకొక 2 సార్లు ఉండాలి క్లాస్ మీది. అప్పుడు గనక ఉన్నట్లయితే 100% మీరు చేసినటువంటిది ఇంకా 10 మందికి కూడా చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది నా యొక్క రిక్వెస్ట్. మీరు తప్పకుండా ఇదే క్లాస్ తిరిగి మళ్ళీ ఒకసారి 2 సార్లు చేయాలి సార్. 2 సార్లు అలా చేయడం వల్ల ఇప్పుడు మనం డాక్టర్ గారు చేస్తున్నటువంటి విషయాలు మొదట చాలా మంది ఏముందిలే అది అని చెప్పారు మా మిత్రులు. ఈ రోజు వాళ్ళు అంటే ఇందులో ఒక అతను బాగా అన్ని జబ్బులతోని బాధపడుతున్నాడు. ఆయనలో చాలా మార్పు ఉంది అని చెప్పి పొద్దున్నే జాయిన్ అవుతున్నాడు. మొదట 2-3 రోజులు అబ్బా అంత పొద్దున లేసుడా అది అని అనుకున్నాడు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు, ఎందుకంటే మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మొదటి రోజు అది మనసుకి చేరదు, ఊరికేనే అట్లా వింటాం. కాబట్టి మీరు 2 సార్లు ఇలాంటి క్లాస్ మళ్ళీ గనక సేమ్ ఉండాలి. అప్పుడు
మైండ్ అక్సెప్టెన్స్ వచ్చి దాదాపు అందరూ జీవితాలు కూడా బాగు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి అది నా రిక్వెస్ట్ సార్ మీకు. సర్టన్లీ నేను యాక్చువల్గా గత 7-8 నెలల నుండి ఒక గురుకుల్ ఫౌండేషన్ హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఆన్లైన్లో 200 రూపాయలకే కోర్సులు, డిఫరెంట్ కోర్సులు అనమాట. నేచురోపతి, యోగా, మెడిటేషన్ ఇవన్నీ. దాంతోపాటు నేను కూడా గత 7-8 నెలల నుండి ఒక కోర్స్ ఇస్తున్నాను ఫ్రీగా, నా వైపు నుండి ఫ్రీ అనమాట. వాళ్ళు ఒక 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నమ్మండి మీరు, సెప్టెంబర్ నుండి ఇప్పుడు వరకు ప్రతి నెల ఒక 100 మంది జాయిన్ అవుతారు. 100 మంది జాయిన్ అయినా మీరు అన్నట్లు ఒక 60-70 మంది ఒక 1 వీక్ వింటారు. 30 మంది వాటికి కంటిన్యూస్ వింటారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇంప్రూవ్డ్ అనమాట. నా ఆబ్జెక్ట్ ఏంటంటే అండి, మీరు ఇంప్రూవ్ అవ్వకుండా అవటమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరే టీచర్ అవ్వచ్చు. నేను నేర్చుకున్నదంతా మీ అందరికీ ఇమీడియట్గా షేర్ చేస్తాను. నేను 10 సంవత్సరాలు 7,000 గంటలు పెట్టి నేర్చుకుంది మీరు 2 రోజులు నేర్చుకోవచ్చు. అంత కంటెంట్ మీకు షేర్ చేస్తాను అనమాట. అందరు నేర్చుకోండి. ఎవ్రీబడి బికమ్ ఏ గుడ్ టీచర్ లాగామండి. ఇప్పుడు నరేష్ గారు చెప్పిన ఎక్సర్సైజ్ లాగానే ఇది కూడా మీరు అందరికి షేర్ చేయొచ్చు. చాలా సింపుల్ ఇది. ఏం లేదు, ఆ ఫార్మేట్ ఫాలో అవటమే, ఆ సీక్వెన్స్ ఫాలో అవటం అంతే. అది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మేము ఫాలో కావాలని కొంత అనిపిస్తుంది. అదే మనం బుక్లు చాలా ఉంటాయి, వాటి చదవడం వల్ల ఫాలో కావాలంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎన్నో రోజులు కష్టపడితే గానీ ఇది నాకు చేరలేదు ఇందులో ఉన్న అంశాలు అన్నారు కదా. అలాగే అంటే చెప్పడం వల్ల మనం క్షణాలలో దాన్ని అనుభవించవచ్చు, కానీ చదవడం వల్ల కానీ అవన్నీ చేయడం వల్ల చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మా ఆర్ఎం గారు కూడా ఇందులో ఈ రోజు వారు లేరు, ఎందుకంటే ఇలాంటి విషయాలు వారికి బాగా ఇష్టం. ఎందుకంటే పొద్దున్నే వారికి డ్యూటీలు ఉంటాయి, చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు. అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఒక షార్ట్ సబ్జెక్ట్ చెప్దాం. డయాబెటీస్ మీద సెపరేట్ గా, బీపీ మీద సెపరేట్ గా, మన ఏమంటారు దీన్ని, మన గట్ హెల్త్ మీద సెపరేట్ గా ఇవన్నీ చేయొచ్చు. ఎలా మిగతా వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, దీనిలో ఏమేమి ప్రాబ్లంలు వస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. నో ప్రాబ్లం, చేద్దాం సార్, నో ప్రాబ్లం. 14th నేను కూడా డాక్టర్ గారిని కలుస్తున్నాను. 15th ఐ విల్ బి గోయింగ్ టు సాయిధామము. అక్కడ 4-5 డేస్ అక్కడ. నా ఇంట్రెస్ట్ వల్ల వెళ్తున్నాను. డాక్టర్ గారు అలౌ చేశారు అక్కడ నన్ను ఫ్రీగా. సో ఐ విల్ గో దేర్. మమ్మల్ని కూడా అలౌ చేస్తారేమో చూస్తున్నాం మేము. శనివారం ఆదివారం 2 రోజులు ఖాళీ ఉన్నది. రండి, రావచ్చు మీరు. రండి ఒక మాట్లాడి డాక్టర్ గారితో మాట్లాడి అట్లీస్ట్ మీరు వచ్చి గమనించవచ్చు. మంచి అద్భుతంగా వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. 6,000 చేయటం అనేది ఏమని చెప్పండి, ఒక మిరకల్. నిజంగా స్వామీజీ గారు, రామానంద ప్రభు స్వామీజీ కూడా కలిశాను నేను. అద్భుతం, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నా ఉద్దేశం కూడా అదే. అప్పుడే నరేష్ గారు ఎప్పుడైతే ప్రోగ్రామ్ మొదలుపెట్టారు, నేను చెప్పారా నేను వస్తాను సార్, మనం కొంచెం మార్పులు చేద్దాము. మంత్రి గారు అప్పుడు కొంచెం లైట్ స్మాల్ చేంజెస్ చేద్దాము, చూద్దాం మన రిజల్ట్స్. నరేష్ గారు అబ్జర్వ్ చేశారు, మంచి రిజల్ట్స్ మనకి సింప్లిఫై చేసాం అనమాట. అంటే వెళ్ళాక మనం కష్టపడకుండా ఈజీగా ఫాలో అయ్యేట్టు ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్. బై. Right, sir. Thank you so much for today's class also. Really wonderful. Right. Okay, sir. Sir, ఇప్పుడు మీరే host గా ఉన్నారు.